2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి కనీస చెల్లింపులు కూడా కావడం లేదు. అయితే ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందో కానీ వారు వచ్చిన దగ్గర నుండి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ రకంగా బొందబెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు తప్ప ఏ రకంగా ఈ విద్యార్థులకు నేను సహాయపడాలి, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం చేయలేదు. ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చివరిదాకా ప్రయత్నాలు చేస్తాం, చివరిదాకా పోరాటం చేస్తాం. ప్రయత్నాలు మొన్నటి వరకు జరిగినాయి, ఇప్పుడు పోరాటాలు చేసేటువంటి సమయం ఆసన్నమైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గంటల పాటు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకంతోనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా మన వామపక్ష పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, కళాశాల యాజమాన్యాలు, లెక్చరర్ యూనియన్స్కి, ఆర్టీసీ నుండి కూడా వచ్చిన సారంగపాణి గారు వారికి, అట్లా అనేక మంది విభిన్నమైనటువంటి ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి మనందరం కూడా ఇక్కడికి సమావేశమై